వెల్కమ్ టు మై ఛానల్ కామని డైరీస్. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఎండాకాలం అంటే అందరూ వడియాలు పెట్టుకుంటారు, నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా. ఇంట్లో నిల్వ పచ్చడి పెట్టుకోము కాబట్టి మమ్మీ ఇన్స్టెంట్గా మామిడికాయ తురుముతోని పచ్చడి చేస్తుంది. నాకు తెలిసి చాలామంది చేస్తారు, కానీ ఈ రెసిపీ అమ్మమ్మ నుంచి మమ్మీ నేర్చుకుంది. ఇప్పుడు మమ్మీ నాకు నేర్పిస్తుంది. సో చూద్దాం పదండి. ఏ పచ్చడి అయినప్పటికీ కూడా పెద్దోళ్ళు అయితే అంటు ముట్టు ఉండకుండా పచ్చడి చేయాలని అంటారు కదా. మామిడికాయ నీట్గా వాష్ చేసుకుని తురుముకోవాలి. ఇక్కడ మనము ఒకటే తీసుకుందాం, ఇంకో దాంతోనైతే షర్బత్ చేసుకుందాము. మా మమ్మీకి కొంచెం సిగ్గుపడుతుంది కెమెరాలో రావడానికి. కడిగిన మామిడికాయని నీట్గా తూడ్చుకోండి, ఇట్లా తడి అంటొద్దని అయితే అంటారు. ఈ తొక్కు అనేది ఉంటుంది కదా, పీల్ అనేది నీట్గా తీసేసుకోండి. తొక్కు కాదు, పొట్టు. సరే, పొట్టు తీసేసుకోండి నీట్గా. వీడియో తీస్తున్నా కాబట్టి మా మమ్మీ చాలా సైలెంట్గా వర్క్ చేస్తుంది. ఇన్ జనరల్గా అయితే మమ్మల్ని తిట్టేటప్పుడు ఇక మస్తు లొల్లి చేసుకుంటా, ఇంకా రెబలే. ఏ పని చేస్తాం శ్రద్ధతో చేయాలి. లొల్లి పెట్టుకుంటా గొడవ పెట్టుకుంటూ చేస్తాం అంటే దాని ఎనర్జీ అందులో పోతుంది. వంట చేసేటప్పుడు లొల్లి గొడవ పెట్టుకుంటే ఆ గొడవ ఉన్న ఎనర్జీ పోతుంది వంటలో. ఇంకా మంచి సంతోషంగా చేస్తే సంతోషంగా అయినా ఫుడ్ వస్తుంది. గ్రేట్ చేయడం పెద్ద పని నిజం చెప్పాలంటే. దేవుడా అస్సలు అయితలే. ఇట్లా నీట్గా గ్రేట్ చేసి అయితే పెట్టుకోవాలి. నాకు కొంచెం ప్రాబ్లం అయిందని మా మమ్మీ కూడా హెల్ప్ చేసేసింది ఇక్కడ. మా మమ్మీ ఏమంటుందంటే అది ఉంది కదా, దీన్ని మీరు ఏమంటారు, పీస్. ఈ పీస్ పప్పులో కూడా వేస్తుందంట, కానీ బాగానే ఉంటుందిలే మామిడికాయ పప్పులో పీస్ వేస్తే. టేస్ట్ కూడా మేము చిన్నప్పుడు కొట్లాడుకుంటున్నాం. ఇంకా ఇది ఐరన్ కడాయి. ఇట్లా ఐరన్ కడాయిలు చేస్తే బాగుంటాయి పచ్చడి. ఇప్పుడు ఏమేద్దాం మమ్మీ? ఆవాలు. ఓకే, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. అంటే మన తురిమిన బట్టి ఆవాలు వేసుకోవాలా? ఎక్కువ కూడా వేయద్దు, చేయదు. ఇంకా మెంతులు కూడా వేస్తాం కాబట్టి కొంచెం అంతే. ఓకే, ఇంకా ఆవాల నూనె ఉంటే ఆవాలు కూడా వేసుకుంటాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఓకే, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఓకే, ఎక్కువ వేసి చేయదు కదా, ఎందుకంటే ఆవాలు కూడా చేయదే, ఇది కూడా చేయదే. అంతే. ఆవాలు మెంతులు 2 చేయదే కాబట్టి 1 స్పూన్ ఉంటే ఇది 1/2 స్పూన్. ఓకే. మా దగ్గర మైక్ లేదు కాబట్టి కొంచెం మెల్లగా వినిపిస్తుంది మా వాయిస్. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇది కొంచెం చిటపటలంతా వేయించుకోవాలి. ఓకే, కొంచెం రోస్ట్ చేయాలి అయితే. ఎందుకంటే మిక్సీకి పడితే తొందరగా పౌడర్గా అవుతుంది. సౌండ్ వస్తుందా? చిటపట. ఇది చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇది కూడా కొంచెం కలర్ ఏమైనా చేంజ్ కావాలా? కొంచెం డ్రై రోస్ట్ కావాలి. సరే, ఇందాక అది చిటపటలు అడిగినట్టు కొంచెం కలర్ చేంజ్. ఓకే మమ్మీ, ఇప్పుడు ఇది 1 కప్ తురుము కదా? ఓకే, 1 కప్ తురుములో 3 టేబుల్ స్పూన్ కారం. ఓకే, టేస్ట్కి సరిపడా కాదు, కారం ఉప్పు సరిగ్గా ఉంటే మంచిగా ఉంటే పులుపు అనేది ఎక్కువ ఉండదు. ఓకే, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఓకే, ఉప్పు. అన్నీ మంచిగా ఉంటే అది పులుపు అనేది. ఉప్పు ఎంత వేస్తున్నావు? 3 టేబుల్ స్పూన్, చిన్న స్పూన్. ఉప్పు కారం మంచిగా ఉంటే పచ్చడి మంచిగా ఉంటుంది. యాజ్ అన్ అసిస్టెంట్గా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాము మా మమ్మీకి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఇంకా మెంతులు ఏదైతే డ్రై రోస్ట్ చేసుకున్నామో అది గ్రైండ్ చేసేసుకుందాం. రోస్ట్ చేసుకున్న జీలకర్ర, ఆవాలు, ఇంకా మెంతులు ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. అట్లనే వేస్తారు, కానీ కొంచెం క్రష్ చేసేస్తే బాగుంటుంది.
తాలింపులో వేయడానికి కొంచెం దంచుకోండి, బాగుంటుంది. మొన్న కుంభమేళకు పోయినప్పుడు ఈ నూనె తెచ్చుకున్నావా? అక్కడ మొత్తం ఆవాల పొలం ఉంది కదా, ఇక్కడ కొంచెం ఈ ఊర్లో ఆ వస్తువు తెచ్చుకుంటే అక్కడ పొలంది మంచిగా ఉంటుంది. ఇక్కడ మేము పల్లీల నూనె వాడుతున్నాము, ఇంకా ఆవాల నూనె. పల్లీలు ఇంకా ఆవాల నూనె రెండు మీ చాయిస్, మీరు ఏ నూనె వాడతారు. ఆవాలు కూడా ఆవాలు ఎసరు వేసుకోవాలి, కొంచెం ఆవాలు ఎక్కువ పడుతుంది. వేడి వేడి నూనెలో మనం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, వట్టి మిరపకాయలు, ఇది కలర్ మారాలి అంతే కదా. కూడా కలుపుకోవాలి. చాలా ఈజీ రెసిపీ కదా. వేసుకునే వాళ్ళు ఇంగు కూడా వేసుకుంటారు. మన ఇంట్లో ఇంగు ఉందా? ఉంది. ఇప్పుడు ఇంగేస్తావు నూనెలో? వేయాలి. ఓకే, అది మన చాయిస్ ఏమో కదా, ఇంగేసుకోవాలి వద్దా? అలవాటు ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే ఇక అమ్మమ్మ టైం అయితే ఇవ్వరు, అప్పుడు ఇంగి వేసుకోతుంది వాళ్ళు పచ్చడిలో. నెక్స్ట్ దీనిలో ఏంటి, ఉప్పు, కారం, నూనె తక్కువ పడ్డా మళ్ళీ వేసుకోవచ్చు. అయ్యో ఎట్లా అని అనుకోదు, ఇక్కడ ఏదైనా తక్కువ పడుతుంది, కరెక్ట్గా అని అందరికీ కుదరదు. చాలా జల్దీ అయిపోయింది. ఇన్ఫాక్ట్ నేను ఏం చేయలేదు, అక్కడక్కడ మా మమ్మీకి అట్లా హెల్ప్ చేసిన. చాలా ఈజీ రెసిపీ, ఇన్స్టెంట్గా అయిపోయింది. ఒక 20 minutes లోపలనే అయిపోతుంది. కావాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మా మమ్మీ మా తమ్ముడికి కూడా తినిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా 1 day ఆగితే ఇంకా ఊరుతుంది కాబట్టి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నందుకు. ఇన్ కేస్ ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.